దేవా మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడా నీకు స్తోత్రములు. మొదటివాడా కడపటివాడా పునరుత్థానమును జీవమునైన వాడా నీకు స్తోత్రములు. సర్వలోకమును నాయన సూర్య చంద్ర నక్షత్రములను భూమిని ఆకాశమును అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలగజేసి ప్రభువా మానవుని స్వరూపంలో నీ స్వహస్తాలతో చేసుకొని ప్రభువా తండ్రి మానవులు దారి తప్పినప్పుడు ప్రభా ఆయన తండ్రి మా కొరకు రక్తం చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవుతారుగా నాయన మనుషుని రూపంలో నాయన నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోపణమైన మా గొప్ప తండ్రి త్వరలో రానున్న యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కూటమును ప్రత్యేక కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నేను వాక్య పరిచర్యలోను ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడగా కోటగా ఉండండి. మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి కండి. పరిశుద్ధాత్మ దేవుడా ఎటువంటి సాతానుకు అంధకార శేఖర శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా నీ సన్నిధి దూతలతో ఉంచండి. రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి కీడును అపాయమును తొలగించి నీ శాంతి సమాధానం నెమ్మదిని ప్రశాంతం ఇక్కడ నీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములను నెరవేర్చు దేవుడవు నీవని అంటున్నా హల్లెలూయా పాడేందుకు ఒక చరణాన్ని పాడుకుని పల్లవితో ముగిద్దాం. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ. ఈ సందర్భంగా సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనం చదువుకున్నాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 verses 1 to 5. క్రీస్తే యేసయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా, దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు?
ఇది దేవుని వాక్యము. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక.